విధిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొట్టపల్లి పిడిసిల్ల పరపల్లి పంచాయతీల పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు గండ్ర జ్యోతి పాల్గొన్నారు. సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులను శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మనకంతా కూడా దాదాపుగా మన మొట్టపల్లి మన మొగలపల్లి మండలి అయితే చిట్యాల మండలి అయితే అన్ని మండలాల్లో దాదాపు ఒక కాడ మరి 50% రావడం జరిగింది, ఒక 40%, ఒక 30%. మనం ఇవాళ సర్పంచ్ని గెలిచామంటే ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం కోల్పోయి వీళ్ళు ఏమి పనులు చెయ్యరు అనేది అర్థమైపోయింది. కాబట్టి తప్పకుండా దయచేసి రేపు రాబోయే రోజులలో మళ్ళా మన బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతా ఉంది. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, ఎక్కడున్నా మళ్ళీ రావాల్సిందే. ఇవాళ మరి అందరూ కూడా కళ్ళల్లో వత్తులేసుకొని చూస్తా ఉన్నారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో అదే జరుగుతుందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మళ్ళీ రేపు రాబోయే రోజులలో మళ్ళా తెలంగాణకు ఒక దిశ ఎవరు అంటే కేసీఆర్ గారే. ఎందుకంటే తెలంగాణలో ఏమి కావాలన్నా ఇవాళ నీళ్లు అన్యాక్రాంతం ఎవరో పట్టుకపోతా ఉన్నారు, అయినా సోయలేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. ఇవాళ ఏమి జరుగుతున్నా ఏమి లేదు, వాళ్ళ కుర్చీలు మాత్రం భద్రంగా ఉండాలి, కుర్చీలను కాపాడుకోవాలనే దృష్టి తప్పితే ప్రజలకు పనిచేయాలనే దృష్టి ఎక్కడ కూడా ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వానికి లేదు అనేది మరి మనమందరం కూడా చూస్తా ఉన్నాం. తప్పకుండా మరి రేపు రాబోయే రోజులలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అందరూ కూడా కూడుకుంటేనే మళ్ళీ మన రాష్ట్రం ఇంకా ముందుకు పోతుందని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ దాంట్లో భాగంగానే మన ముట్లపల్లి గ్రామాన్ని కూడా రేపు మళ్ళీ తప్పకుండా మళ్ళీ మన రమణారెడ్డి గారు ఇక్కడ నుంచి తప్పకుండా విజయం సాధిస్తారు. పంచాయతీ సర్పంచునైన శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం